అనంత ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం కలవరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 25వ వచనములో, నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దానిని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగిలినిచ్చినడలా అది అపవిత్రమగును. ఈ లేఖన భాగంలో మనం చూస్తే దేవుడైన యెహోవా మోషేతో ఏమని చెప్తున్నాడంటే, నాకు బలిపీఠాన్ని కట్టాలని మీరు ఆశించినప్పుడు కట్టేటప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు. అంటే రాళ్ళు చెక్కిన రాళ్లతో కాకుండా ఉన్న రాళ్ళు ఉన్నట్టుగానే బలిపీఠాన్ని కట్టాలని దేవుడు కోరుకున్నాడు. మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు, ఆయనకు మనము బలిపీఠంగా బలియాగంగా మనం మారాలన్నప్పుడు మన సొంత ఆలోచన చొప్పున ఏది కూడా మనలను మార్చుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. కానీ శిల్పికారి అయిన దేవుడు మన కొరకు సిలువలో రక్తంలో కార్చిన యేసయ్య మన కొరకు ఉన్నాడు కాబట్టి ఆయన రక్తంలో మనం పవిత్రపరిచి ఆయన రూపంలో ఆయన మార్చుకోవడానికి ఆయన సమర్థుడు కనుక ఉన్నపాటున ఆయన సన్నిధికి పశ్చాత్తాప హృదయంతో వస్తే ఆయనే మనలను మార్చుకొని మలుచుకొని ఆయనకి బలిపీఠంగా, ఆయనకి యోగ్యమైన బలిపీఠంగా చేసుకొని మనలను ఆయన అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. ఆమేన్.